చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండపల్లి రాంప్రసాద్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి భూమి పూజ చేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గంగాధర నెల్లూరు మండలంలోని నెల్లపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమమే కూటమి ధ్యానమని ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఇది మంచి ప్రభుత్వం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. చిత్తూరు కెమెరామ్యాన్ శివకుమార్ దాడి విషయంలో వైఎస్ఆర్ పార్టీ దాడి చేయడం తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ కటారి హేమలత, రాష్ట్ర నాయకులు చిట్టిబాబు నాయుడు, చిత్తూరు రైతు పార్లమెంటు అధ్యక్షుడు నాగేశ్వరరాజు, జనార్దన్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు స్వామిదాస్, గుండయ్య, మహిళా అధ్యక్షురాలు అరుణ, కార్వేటి నగర మండల అధ్యక్షుడు చెంగల్ యాదవ్, జయశంకర్ నాయుడు, బీసీ యాదవ్ అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా నాయకులు రెడ్డప్ప, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గంగాధర నెల్లూరు మండలంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఎంపీ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గొట్టిపాటి రవికుమార్ మంత్రివర్యులకు ఈ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పాటైన ఒక సంవత్సరంలోనే ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరిలో ప్రజలకు అందరికీ అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే ఏవైతే సూపర్ 6 పథకం మేమైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా పేద ప్రజలకు అందించే దానికి ముందుకు వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపడితే ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు ఈ ప్రభుత్వంలో చూసిన మంచిని నెమరు వేసుకుంటూ వాళ్ళ ముఖాల్లో ఉన్న చిరునవ్వు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన, ఆయన ఉన్న పటిమ పైన ఎంత గౌరవం ఉందో ఈరోజు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు గంగాధర నెల్లూరులో తిరుగుతున్నాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే సోదరి మనులు మంగళహారతులతో స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారి నేతృత్వంలో జై జయ ధ్వానాల ద్వారా మమ్మల్ని అందరికీ ఆహ్వానిస్తుంటే మా కడుపు నిండిపోయింది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు పర్యటనలో ఉన్నాం కాబట్టి పాత్రికేయ మిత్రుల దృష్టికి కొన్ని తీసుకొని పోదలిచాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇంకిత జ్ఞానం ఉందని అడుగుతున్నాం. ఎందుకంటే మామిడి పంట పైన లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. గత 3 రోజుల ముందు యుద్ధానికి వచ్చినట్టు చిత్తూరు ప్రజలపైకి వచ్చి ఇక్కడున్న విలేకరులపై దాడి చేసి ఏదైతే రైతులు పంటను దేవుడిగా భావిస్తారో అలాంటి పంటను కూడా నేలపాలు చేస్తూ ఇక్కడ రౌడీజం చేస్తూ సంస్కృతిని ప్రోత్సహిస్తూ చేసిన దౌర్భాగ్యానికి ఈరోజు అందరం సిగ్గుపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా నీకు ఆ హోదా కూడా దక్కలేదు. నువ్వు ప్రతిపక్ష నాయకునిగా చేసే కార్యక్రమాలు ఇవేనా అని అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు ఆ రోజు గుంటూరు మిర్చి ఆటకు పోయావు. నీ వెనకామంటి దొంగలను పిలుచుకొని పోయి మిర్చి మూటలు దొంగతనం చేశావు. పొగాకు రైతుల కోసం పోయావు. పొగాకు పంటనంతా దొక్కించి వచ్చావు. ఆ రోజు అమరావతిలో కొట్టుకుంటున్న కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఒక్క రోజు కూడా నీ ప్యాంటు మోకాళ్ళ వరకు ఎత్తి నీళ్ళ లేకపోయిన పాపాన్ని నువ్వు పోలేదు. ఈరోజు రైతు పక్షపాతం అని చెప్పి అనవసరంగా చిత్తూరులో ఈ రాద్ధాంతం చేస్తున్నాం. మేము సవాల్ విసురుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మామిడి పంటలకు నిజమైన ఏదైతే న్యాయం జరిగిందో మేము చెప్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరం ఉన్న పంట ఎంత 2.5 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరంలో పంట పండితే ఈసారి ఒక్కోసారి 7 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే మామిడి పంట తోతాపూరికి వచ్చిందో దాన్ని కొనేదానికి కూడా థామస్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మా ఎంపీ ప్రసాద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ కాన్స్టిట్యున్సీలో మేము తిరగడానికి వచ్చాం ఇంటింటి ప్రచారం కోసం.
అదేవిధంగా మొదటగా అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేసాం. తర్వాత ఎంపీ గారి నిధులతోటి సీసీ రోడ్ చేసాం. తర్వాత ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అన్నీ అందుతున్నాయా లేదా కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. చాలామంది గ్యాస్ వస్తుంది, పిల్లలకి చదువుకోవడానికి మనం ఇచ్చే 13,000 ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ పడుతుందని చెప్పి చేశారు. చాలామంది ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కూడా కరెక్ట్ చేసి ఇమీడియట్గా చేయమని చెప్పాము. తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం 3 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పిల్లలు చదువుకోవడానికి తల్లికి 100 అందిస్తామని చెప్పామో, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అందరికి ఇస్తూ ఉన్నాం. దాదాపు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో వేసిన ఘనత చంద్రబాబు గారి నాయకత్వం అనమాట, మన ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పాడు, మినిస్టర్ గారు చెప్పాడు, మామిడి పంటలకు సంబంధించి సమస్య వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, పంట ఏ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి ఫ్యాక్టరీలతో మాట్లాడాము. అయినా సరే ఫ్యాక్టరీలు కొంతవరకు ముందుకు వచ్చి కొంత సపోర్ట్ ఇవ్వండి మీరు ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇచ్చి మనం పనిచేస్తూ ఉన్నాం. 80% పంట కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రోడ్డు మీద మామిడికాయలు పంపించి ఆ రైతులు మామిడికాయలన్నీ తొక్కించి గందరగోళం చేసి చాలా ఏదైతే ఒక నాయకుడిగా చేయకూడని పని చేశాడో అదంతా చేసి అసైన్ చేసేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా పొగాకు ఉంది మా ప్రాంతం, నేను కూడా పొగాకు పండే ప్రాంతంలో పుట్టినండి. విపరీతంగా పొగాకు ఇప్పుడు కూడా ప్రభుత్వం పొందవు, కానీ ఈ సంవత్సరం రైతులకు ఇబ్బంది ఉందనే దానికోసం 270 కోట్ల రూపాయలు ఇచ్చి పొగాకు కొనిపిస్తూ ఉన్నారు. అదే కోకో పంట ఉంది, కోకో పంట కూడా ఇదే సమస్య వచ్చింది. 50 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి కొనిపించేస్తున్నాం. ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఒక్కో సంవత్సరం పంట ఎక్కువగా పండింది, ఎక్కువగా పండించినప్పుడు డిమాండ్ సప్లై దాంట్లో కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేస్తుంది. 80% పని పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు వచ్చేసి ఇవాళ ఏదో చేస్తాను ఏదో తొక్కిచ్చి గందరగోళం చేసి వెళ్ళిపోయావు. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీ కూడా అసెంబ్లీలో నిలది మేము ఏదైనా తప్పు చేస్తే నువ్వు నిలది, నీకు మా అవకాశం ఉంది, మీకు 11 మందిని గెలిపించారు, మీకు అవకాశం ఉంది, మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడండి. మేము పోయినసారి 18 మంది 19 మంది మేము అసెంబ్లీలో ఉన్నాం, 4 వెళ్ళిపోయినా 18 మంది ఉన్నాం. 18 మంది మీరు 150 మంది ఉన్నా సరే మేము వెనకాడకుండా వచ్చి ఫైట్ చేశాం కదా మీ మీద. నువ్వు అసెంబ్లీకి రావు, వెళ్ళిపోయావు, అసెంబ్లీ దాకా రాకుండా దొడ్డిదారిని వెళ్ళిపోయావు. ఎప్పుడో నెలకోసారో సంవత్సరానికి ఒకసారో బయటకు వస్తావు, వచ్చేసి నువ్వు ఈ ధర్నాలు ఒకటి ప్లాన్ చేసుకుంటావు, ధర్నాలు పెడతావు, గందరగోళం చేస్తావు, సృష్టిస్తావు. ఒకరిద్దరు నీ ధర్నాలకు వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు తొక్కించుకుంటూ వెళ్ళిపోతావు, అన్ని నాశనం చేస్తావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీకు 150 సీట్లు ఇస్తే ఇంట్లో కూర్చొని బయటికి రాలా, వాళ్ళు 11 సీట్లు ఇస్తే నేను కూడా రాజకీయ పరంగా మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేస్తాం. నేను ప్రజలు నమ్మరు. ఒకసారి నీకు అధికారం ఇస్తేనే ఈ రాష్ట్రం సర్వనాశనం చేసావు, 20 సంవత్సరాలు వెనకపోయింది. ఖచ్చితంగా ప్రజలు